ఉంటే ఆ పనులన్నీ ఎందుకు చేస్తారండి అధికారులు? యా చెప్పండి. రైట్. లక్ష్మణ్ ఇప్పుడు గారు మళ్ళీ చర్చిద్దాం మనం. గాంధీ గారు మొత్తంగా చూస్తున్నాం, ఖర్గే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న పరిస్థితి. తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నిక సందర్భంగా మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు, అక్కడ మాట్లాడింది ఏమీ లేదు అంటూ కూడా కాంగ్రెస్ సమర్థించుకుంటున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు ఈ వ్యాఖ్యలను? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఉమ్, అయితే ఇక్కడ వాస్తవాలు మాట్లాడిర్రు కాంగ్రెస్ అనే అంశాన్ని క్లియర్ గా అర్థమైతా ఉంది. ఉమ్, ఎందుకంటే అమలు కానటువంటి 6 గ్యారెంటీల వల్ల వాళ్ళ పార్టీకి జరిగినటువంటి అపకీర్తి చిన్నది కాదు. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో 6 గ్యారెంటీలో చాలా విషయాల్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంకి ఏర్పడింది. ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సతమతలు, ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇంతో అంత కాదు. ఒకానొక స్థాయిలో ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, మా దగ్గర ఏం లేదు, మేము ఇచ్చే పరిస్థితి లేదు, ఎక్కడ ఇది లేదని. ఉమ్, ఈ 8,000 మంది ఉద్యోగులు ఎవరైతే 22 నెలల్లో 8,000 మంది ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ అయినట్టు ఉద్యోగులకు కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ పైసలే ప్రభుత్వం ఇస్తలేదు, వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి బాకీ పైసలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పైసలు కూడా ఇస్తలేదు. అట్లనే అనేక విషయాల్లో మహిళలకు అన్యాయం జరిగింది, విద్యార్థులకు అన్యాయం జరిగింది, వృద్ధులకు అన్యాయం జరిగింది, అనే వీళ్ళందరికీ అన్యాయం జరిగిందని ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి అనిపించింది. అనిపించిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఏ పార్టీకైనా కొంత ఇంటెలిజెన్స్ ఉంటది, పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ విశ్లేషించినప్పుడు ఆయన పార్టీలో ఉన్నటువంటి అంశము కామన్ గా ఉన్నటువంటి కొంతమంది నాయకుల సమక్షంలో మాట్లాడిన అనేది మనం వింటా ఉన్నాం. అంటే అది ముమ్మాటికి వాస్తవం. ఉమ్. ఇలా Yeah, కాంగ్రెస్ right. పరిస్థితి నా గర్కన ఘాట్కన అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మంత్రుల్లో సమన్వయం లేదు. సమన్వయం లేక ఒక మంత్రి ఒకరినొకరు విభేదించుకుంటూ అభివృద్ధి కోసం చాలా దూరం అయిపోయి అభివృద్ధి Yeah. సంబంధించి మా అంశాన్ని మాట్లాడకుండా పరస్పరం కొట్లాడుకు ఇవన్నీ కలిసి వచ్చి పార్టీకి గట్టు కాలం అనేది క్లియర్ గా కనబడతా ఉంది. ఆ విషయాన్నే మల్లికార్జున ఖర్గే గారు అన్నారు. కొత్తగా ఆయన అన్నది ఏం లేదు, పార్టీ యొక్క స్థితిగతులను ఆయన పసిగట్టడము, తెలంగాణలో మళ్ళీ అధికారం రాదు అనేటువంటి అంశాన్ని వారు పసిగట్టి చెప్పడమే తప్ప దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ముమ్మాటికి అది వాస్తవం. ఎందుకంటే Right. వారి పార్టీకి సంబంధించిన వారు ఈ విషయాల్ని పూర్తి స్థాయి విశ్లేషించడం, ఆ స్థాయి వివరణ చేయడం అంటే ఏమాత్రం సందేహం లేదు. యా రైట్. అరవింద్ గారు మొత్తంగా చూస్తున్నాం, ఇప్పుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు మాపై బురద జల్లుతున్నాయి. జూబ్లీ హిల్స్లో గెలవబోయేది మేమే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా లేనిపోని అంశాలను తెరపైకి తెచ్చి బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఏం చెప్తారు సార్? సహజంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు విమర్శ చేయడం సర్వసాధారణం. దానిలో ఎవరు కూడా దాన్ని పెద్దగా చేయరు. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు ఏ